అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసిన ఫుడీస్. ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర పండుమిర్చి పచ్చడి చేసి చూపిస్తున్నా. సంవత్సరం పాటు నిలువ ఉండే ఈ గోంగూర పండుమిర్చి పచ్చడి ఒకసారి చేసుకోండి. పక్కా కొలతలతో అన్నీ క్లియర్గా చేసి చూపిస్తాను. పండుమిర్చి కూడా సీజన్ టైంలో వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గోంగూర తెచ్చుకొని చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా కాయగూరలు లేనప్పుడు అన్నంలోకనే కాకుండా టిఫిన్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ గోంగూర పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పచ్చడి చేసుకోవడానికి గోంగూర ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ఇలాంటి ఫ్రెష్ గోంగూర అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా గోంగూర తీసుకున్నాక పైన తొడుముల కింద తీసుకొని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న గోంగూరని కాటన్ టవల్ మీద ఆరబెట్టుకుంటే మనకి చెమ్మ లేకుండా పొడి పొడిగా బాగా వస్తుంది. మనకి చెమ్మ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, బూజు కట్టేసినట్టు అయిపోద్ది. మీరు మార్నింగ్ తీసుకొని ఇలా ఆరబెట్టుకున్నాక అప్పుడు ఈవినింగ్ పచ్చడి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 1/2 కిలో వరకు ఉంటుంది గోంగూర. 1/2 కిలో అంటే మీకు 5-6 కట్టల వరకు అయితే కరెక్ట్గా సరిపోద్ది. పండుమిరపకాయలు కూడా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలాంటి కాటన్ కర్చీఫ్ అన్నా లేదంటే టిష్యూ మీదన్నా వేసుకొని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి. 1/2 కిలో గోంగూరకి 1/4 కిలో పండుమిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇలా ఈ కొలతలతో చేశారంటే మీకు పచ్చడి చాలా బాగా వస్తుంది. పచ్చడిలో మెంతి పొడి వేసుకోవడానికి ముందుగానే మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్స్ మెంతులు వేసుకోండి. మీకు మెజరింగ్లో చెప్పాలంటే 20 గ్రాములు మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు వేసుకున్నాక లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. చూసారు కదా, మెంతులు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోద్ది. ఇలా మెంతులు వేపుకున్నాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మెంతులు ఇలా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు సేమ్ అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. ఇలా గోంగూర మొత్తం వేసుకున్నాక కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోండి. గోంగూర ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అవుతుందో అప్పుడే ఈ పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. గోంగూర ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే చింతపండు కూడా వేసుకోండి. మీరు చింతపండు వేసుకున్నప్పుడు 15 గ్రాముల వరకు చింతపండు వేసుకుంటే సరిపోద్ది. గోంగూర కూడా పులుపే కదా, చింతపండు 15 గ్రాముల వరకు వేసుకుంటే పులుపు కరెక్ట్గా సరిపోద్ది. ఇలా చింతపండు వేసుకున్నాక దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి. మీరు చింతపండు వేసుకున్నప్పుడు పైన తొడుములు తీసుకొని లోపల పిక్క తీసుకున్నాక అప్పుడు చింతపండు వేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా గోంగూర ఇలా దగ్గరికి మగ్గ పెట్టుకోవాలి. మీకు ఆయిల్లో గోంగూర ఎంత బాగా కుక్ అవుతుందో అప్పుడే మీకు పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, గోంగూరని ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా పండుమిరపకాయలన్నీ చెమ్మపోయే వరకు ఆరపెట్టుకున్నాక ఇప్పుడు పండుమిర్చి తీసుకొని ముక్కల్లా కట్ చేసుకోండి. మీరు మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు ఇలా డైరెక్ట్గా వేసుకుంటే అంత బాగా మిక్సీ అవ్వదు. ఇలా ముక్కల కింద వేసుకుంటే చాలా ఈజీగా మిక్సీ అయిపోద్ది. చూసారు కదా, పండుమిరపకాయలన్నీ ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. పచ్చడి మిక్సీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మెంతులు వేసుకోవాలి. ఇలా మెంతులు మొత్తం వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి. పౌడర్లా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్ పౌడర్లా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. మెంతి పొడి ఇలా మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న పండుమిర్చి వేసుకోండి. పండుమిర్చి మొత్తం వేసుకున్నాక ఇప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. 2 వెల్లుల్లి తీసుకొని ఇలా డైరెక్ట్గా వేసుకోండి, పొట్టుతోనే వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మీరు గల్లుప్పు వేసుకోండి, సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. 80 గ్రామ్స్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి మిక్సీ చేసుకోండి. మీరు మిక్సీ చేసుకున్నప్పుడు ఒకేసారి మిక్సీ అవ్వదు, మిడిల్లో ఒకసారి మూత తీసుకొని ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్నాక అప్పుడు మూత పెట్టి మళ్ళీ మిక్సీ చేసుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ముందుగానే గోంగూర మగ్గపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు గోంగూర వేసుకోండి. మీరు గోంగూర వేసుకున్నప్పుడు కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు వేసుకోవాలి. ఇలా గోంగూర వేసుకున్నాక ఒకసారి స్పూన్తో కలుపుకొని మూత పెట్టి మిక్సీ చేసుకోండి. మీరు బరుకుగా కావాలంటే బరుకుగా మిక్సీ చేసుకోవచ్చు, లేదంటే మెత్తగా మిక్సీ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది.
మీరు రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది, అలానే టిఫిన్లోకి దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ వేసుకున్నప్పుడు 150 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 5 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి, ఒక గుప్పుడు కరివేపాకు. ఇలా తాలింపు వేసుకున్నాక ద్వారగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా నిలవ పచ్చడి చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండి టేస్ట్ బాగుంటుంది. పచ్చడిలో ఆయిల్ ఎంత బాగా తేలుతుందో అప్పుడే మనకి పచ్చడి రుచి అన్నది చాలా బాగుంటుంది. తాలింపు ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకుంటే ఇంకా రుచి వస్తుంది. మీరు కావాలనుకుంటే పచ్చడి కొంచెం కొంచెం తీసుకొని అప్పటికప్పుడు తాలింపు వేసుకొని అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒకేసారి తాలింపు వేసుకొని తీసుకుంటున్నాను. తాలింపు ఇలా కంప్లీట్గా ఫ్రై చేసుకున్నాక అప్పుడు వెల్లుల్లి వేసుకోవాలి. మీరు వెల్లుల్లి వేసుకున్నప్పుడు మీ దగ్గర చాక్ అన్నా ఫోర్క్ అన్నా ఉంటే ఇలా గుచ్చుకొని వేసుకుంటే మీకు తోలకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇలా వెల్లుల్లి వేసుకున్నాక ఒక 20 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకుని వెంటనే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు ఇలా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి వేసుకోండి. మీరు వేడి మీద వేసుకుంటే పచ్చడి పాడైపోద్ది. ఇలా చల్లగా అయ్యాక అప్పుడు పచ్చడి వేసుకోవాలి. మిక్సీ చేసుకున్న పచ్చడి మొత్తం వేసుకున్నాక అంతా కలిసేలాగా తాలింపు బాగా కలుపుకోండి. ఆయిల్లో పచ్చడి ఎంత బాగా ఊరుతుందో అప్పుడే టేస్ట్ అంత బాగుంటుంది. గోంగూర పండుమిర్చి పచ్చడి ఇలా చేసి చూడండి, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా గోంగూర పండుమిరపకాయ పచ్చడి. పక్కా ఈ కొలతలతో చేశారంటే రుచి చాలా బాగుంటుంది. మీరు పచ్చడి స్టోర్ చేసుకున్నప్పుడు గాజు బౌల్లో అన్న గాజు సీసాలో అన్న స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇలా ఒకసారి కొలతలతో చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, అలానే పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా గోంగూర పండుమిరపకాయ పచ్చడి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సన్న ఫుడీస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.